బేగరి కంచ మనకు న్యూయార్క్ సిటీ కాబోతోందా? బేగరి కంచకు మహర్దశ పట్టనుందా? ఇన్ని రోజులు పెద్దగా తెలియని ఈ ప్రాంతం ఇప్పుడు అందరి నోళ్లలో ఎందుకు నానుతోంది? తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని బేగరి కంచలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బేగరి కంచను మరో న్యూయార్క్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పలు రంగాల హబ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయే 4 ఏళ్లలో న్యూయార్క్ నగరం మాదిరిగా అభివృద్ధి చెందబోతోందని తెలిపారు. న్యూయార్క్లో మాదిరిగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించనున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ టూరిజం హబ్, క్రికెట్ స్టేడియం, రాత్రివేళల్లో లయన్ సఫారీ వంటివి ఏర్పాటు చేస్తామని వివరించారు రేవంత్ రెడ్డి. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం, చంద్రాయన గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం, ఎయిర్పోర్టు నుంచి బేగరి కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే, మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బేగరి కంచను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను మించే రీతిలో 4వ మహానగరాన్ని నిర్మించనున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. మన కళ్ల ముందే 4 ఏళ్లలో ఈ మహానగరం రాబోతోందని, భవిష్యత్తులో విమానాలు ఎక్కాలన్నా కొనాలన్నా బేగరి కంచికే రావాల్సి ఉంటుందని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మెట్రో రైలును ఇక్కడికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేగరి కంచెను 4వ మహానగరంగా తీర్చిదిద్దనుందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బేగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన స్కిల్ యూనివర్సిటీ ద్వారా బీటెక్ తర్వాత వివిధ రంగాల్లో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అంకుర సంస్థలు ఏర్పాటు చేసే దిశగా ప్రోత్సాహం అందించనున్నారు. అలాగే ఉపాధి శిక్షణ కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బేగరి కంచెను మరో న్యూయార్క్ సిటీగా మారుస్తామని రేవంత్ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.